వచ్చి మిమ్మల్ని రక్షించుకున్న ప్రజలు. ఆమేన్. ఉన్నారా అందరూ? ఇక్కడే మాట్లాడండి. ఉన్నారా? ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, పాస్టర్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, మీకు నా వందనాలు. హల్లెలూయా. ఎక్కువగా సమయం తీసుకొను, ఎలాంటే ఈ సమయము ఎక్కువగా టైం అంతా అయిపోయింది. ఇంకొంత టైం ఉంది. కొంచెం వాక్యం మీకు చూపించి నేను ముగించుకుంటాను. జాన్ గాస్పల్, యోహాను సువార్త పుస్తకము, మనము సువార్త పుస్తకం తీసుకుంటాం. 8వ అధ్యాయము 30వ వచనము, 31వ వచనము, 32వ వచనం మనం చదువుకుంటాం. మైక్లో కూడా నాకు సాయం చేయండి. నా దగ్గర ఉండేది కన్నడ బైబిలు. మీరు తెలుగులో చదివితే నేను మాట్లాడేకైతుంది. ఆయన ఈ సంగతులు మాట్లాడుతుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. ఆమేన్. ఆమేన్ అంటారా? అందరూ నోరు తెరిచి ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏమి ఇక్కడ మనకి మెయిన్ సబ్జెక్ట్ అంటే సత్యంని గ్రహించుదురు. అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చెయ్యును. ఆమేన్. సరే, మనం అందరూ మాట్లాడుకోవాలి. ఇంకా ఇక్కడ 3 చైర్లు ఖాళీ ఉంది. మీరు కూడా బ్రదర్స్ ముందు రండి. మీరు కూడా కొంచెం ముందుకు వచ్చేయండి. అందరూ మనము కొంచెంసేపు మాట్లాడుకుంటాం. సత్యం గురించి మాట్లాడుకుంటాం. వేరే ఎవరి గురించి కాదు, సత్యం గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ సత్యం అనేది ఏమి అనేది మనం సరిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము స్వతంత్రులుగా ఉండే సాధ్యం. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువుని మీరు విశ్వాసించి యేసయ్యే నా దేవుడని, యేసయ్యే నా రక్షకుడని మీ నోటు ద్వారా, హృదయం ద్వారా ఒప్పుకున్నారో ఆ రోజే మీరు రక్షించబడినారు, నీతివంతులుగా తీర్చబడినారు. అయితే మీరు స్వతంత్రులు అయిపోయారు. అయితే ఇప్పుడేమి ఈ మాటలు మళ్ళా స్వతంత్రులు ఎట్లా అంటే, ప్రతిరోజు మీకు ఒక సమస్యలు, పోరాటాలు, మీ ముందు ఒక కొండలు ఉన్నవి. సమస్యలైన కొండలు, శోధనలు అవన్నీ ఉండేదాన్ని. అవన్నీ మీరు ప్రతిదినము దాటుకొని రావాలి. కాబట్టి మీరు సత్యంని గ్రహించుదురు. సత్యము మిమ్మల్ని ఆ సమస్యల్లో, ఆ పోరాటాల్లో, ఆ వచ్చే అన్ని శోధనలో మీరు స్వతంత్రులుగా ఉంటారు. ఆమేన్ అంటారా? ఆమేన్. ఓకే. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న నా ద్వారా. సత్యం అంటే ఏమి? యేసు క్రీస్తు అంటే ఏమి? సంఘము పాస్టర్ ఉండొచ్చు, పాస్టర్ భార్య ఉండొచ్చు, పాస్టర్ భార్య వాళ్ళ బిడ్డలు ఇద్దరు, నలుగురు ఒక నిమిషం సైలెంట్ అయిపోయి మన మధ్యలో ఉండే విశ్వాసులు మాట్లాడాల. మీకే ప్రశ్న, సత్యం అంటే ఏమి? చెప్పండి, మాట్లాడండి. నేను మీ దగ్గర అక్కడికే నాకు ఈ రికార్డింగ్ అంత వద్దు. నేను మీ దగ్గర వచ్చి మైక్ పడేస్తాను మీ నోటి దగ్గర. మీరే చెప్పాలా, మాట్లాడాలా. జల్దీ మీరు మాట్లాడితే కొంచెం సత్యాలు నేర్పించేసి ముందుకెళ్ళిపోతా, లేదంటే అక్కడే ఆగిపోతా. ఎందుకంటే ఒక మాట తెలియదన్నట్టుకి ముందుకు పోయి ఏం ప్రయోజనము? ఆ మాటను సరిగా మనము తెలుసుకోవాలి కదా, ఎరగాలి కదా సత్యంని. నేను అడిగాను, సత్యం అంటే ఏమి? ఆల్రెడీ పాప అనేసింది, సత్యం అంటే యేసుక్రీస్తు. బయట వచ్చేసింది ఆ మాట. సరే, ఇప్పుడు ఆ మాటనే మొదలు పెడుతుంది. తిరిగా రెండో మాట, యేసుక్రీస్తు అంటే ఏమి? శబ్దం ఎత్తి మీరు ఏం చెప్పాలన్నారో భయపడదండి, ధైర్యంగా చెప్పండి. మీ నోట్లో, మీ హృదయంలో ఏముందో బయట చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఎవరు సిగ్గుపడే అక్కర్లేదు. మనమందరూ దేవుని బిడ్డలు. అయినా మీ మనసులో ఏముందో అది బయట వేస్తుంటే ఇంకా మనం తెలుసుకునే బాగుంటుంది. యేసుక్రీస్తు అంటే ఏమి? మాట్లాడరే. యేసుక్రీస్తు అంటే దేవుడా,
రక్షకుడా ఏమని ఒక చెప్పండి. మొదలే చెప్పొచ్చు అయితే కదా, రక్షకుడు. ఓకేనా, అందరూ రక్షకుడు. రక్షకుడు అంటే ఏమి? ప్రశ్న రైజ్ చేస్తాను, ఉత్తరం నేనే ఇస్తాను కావాలంటే. ప్రశ్నలు వేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో మనకి జవాబులు వస్తాయి. మనము ఏమి ఎట్లా ఇదంటే చూడండి, సత్యం అంటే యేసునే. ఆది యందు ఏమున్నది? వాక్యం ఉండేను. ఆ వాక్యం ఎక్కడ ఉండేను? దేవుని దగ్గర ఉండేను. ఆ వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్యం ఏమైనా శరీరధారై మన మధ్యకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన పాపాలు, శాపాలు, రోగాలు, దరిద్రాలు, మన అసమాధము, ఆ మరణము, ఆ నిత్య నరకానికి వెళ్ళి 3వ రోజు తిరిగి లేచాడు. ఇదే సత్యం. ఆమెనంటారా? మీరు ఆమెనని లేదా ఉన్నారా పోయారా అంటాను. ఉన్నారా పోయారా అంటే ఏమర్థం అంటే మీ శరీరం ఇక్కడే ఉంటుంది, మీ ప్రాణం ఇక్కడే ఉంటుంది, మీ మనసు ఎక్కడో రౌండ్ కొట్టేకి వెళ్ళిపోతుంది. కొన్ని టైంలో అపవాది ఏం చేస్తాడంటే మన మనసుని తీసుకొని వెళ్ళిపోతాడు. వాక్యంలో వండుకున్నట్లుగా మనము ఎక్కడో ఈ టైంలో వాక్యం వినే టైంలోనే ఏదేదో జ్ఞాపకాలు వస్తుంది. మన పాత గతించిన కార్యాలంతా ఇక్కడ జ్ఞాపకం వచ్చేది. ఏదో మనం ఇంటికి పోయి రౌండ్ వేసుకొచ్చినట్ల ఏదో వేరే చోట్లంతా. ఎందుకంటే ఈ టైంలోనే కొందరికి ఏమవుతుందంటే వాక్యం ఎన్నుకున్నట్లుగా మనసుని దొంగిలిచ్చేస్తాడు. మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది. దానికే ఉన్నారా పోయారా అనేది. ఉన్నా మీడే అంటే హల్లెలూయా అని చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఓకే, నేను మీకు అడిగాను సత్యం అంటే ఏమి చెప్పండి. ఇప్పుడు నేను అన్ని జవాబు చెప్పేశాను, మీరే ఇప్పుడు చెప్పండి సత్యం అంటే ఏమి? యేసు. యేసు ఏమయ్యాడంట? శరీరధారి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన నా పాపము, నా శాపము, నాకుండా రోగము, నాకుండా ఆ దరిద్రము, ఆ అసమాధానము, మరణము, నేను వెళ్ళాల్సిన నిత్య నరకానికి ఆయన వెళ్ళి 3వ రోజు తిరిగి లేచి వచ్చాడు. ఆయనను మృతుల్లోని ఇంకా లేపిన అదే ఆత్మ నీలో నివాసిస్తున్నాడు. ఆమేన్ చెప్దామా? ఇదే సత్యం. నువ్వు సువార్త చెప్పాలంటే 3 అవర్లు చెప్పచ్చు, 1 అవర్ చెప్పచ్చు, అర్ధ అవర్ చెప్పచ్చు, ఒక 10 నిమిషాలు, 3 నిమిషాలు, ఒకే నిమిషంలో సువార్త చెప్పచ్చు. ఈ సువార్తకి శక్తి ఉన్నది, జీవం ఉన్నది. ఆమేన్. ఈ సువార్తలో మనుషుల్ని విడుదల చేస్తుంది. హల్లెలూయా. ఎవరినో గురించి కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం సాక్ష్యం, మనము సువార్త ప్రకటించేటప్పుడు, ఆయన చేసిన మేలుల్ని మనం చెప్పేటప్పుడు, మనకి విడుదల కలిగించిన ఆ యేసయ్యని వేరే వాళ్ళకి ఒక సువార్తను మనం చెప్పేటప్పుడు వాళ్ళు విడుదలవుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో 2 విషయాలు బాగా తెలుసుకోవాలా. ఏమంటే సంఘము వ్యాధిలో ఉండకూడదు, సంఘము దరిద్రంలో ఉండకూడదు. ఈ 2 విషయాలు, 7 విషయాలు నేను మాట్లాడాలనుకున్నాను, సమయం లేదు కాబట్టి 2 విషయాలు మాట్లాడతాను. ఒకటి, మనము అంటే రోగంలో, చెప్పండి, రోగంలో మనము ఉండకూడదు. రెండోది, దరిద్రంలో మనము ఉండకూడదు. ఆమేన్. మనము రోగంలో ఉండకూడదు, దరిద్రంలో ఉండకూడదు. దానికి యేసయ్య ఏమి చేసి ముగించాడు? ఎందుకంటే మనము పాపిలై ఉన్నట్టు మనము ఆ పాపమే ఎరుగని ఆయనను తండ్రి అయిన దేవుడు పాపిగా మార్చాడు. ఆమేన్ అనండి. సత్యం ఇది. ఆమేన్. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం తీసుకోండి, చదవండి. వాక్యం అందరూ చదవండి. ఎందుకంటే వాక్యము చదివినప్పుడు ఆ వాక్యం సత్యము మనల్ని పూర్ణముగా మన హృదయంలో బలం కలగచేసి ధైర్యం కలగచేస్తుంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఎవరి కోసం? అందరూ చెప్పండి. నా కోసము యేసు పాపిగా సిలువలో ఏలాడాడు, అంటే బాధపడాడు పాపిగా. ఆమేన్. ఆయన పాపి అయ్యాడు కాబట్టి నేను నీతి అయ్యాను. ఇదే సత్యం. నేను ఇప్పుడు ఏమై ఉన్నానంటే నీతి అయి ఉన్నాను. ఆమేన్. ఆయన పాపి అయ్యింది సత్యమే, మనం నీతి అయింది సత్యమే.
ఆమేన్. మన పాపాలు మాత్రమే కాదు, సర్వలోక పాపమని ఆయన మోసుకున్న గొర్రెపిల్ల అంటే ఆయనే సర్వలోకమని పాపంని క్లియర్ చేసేసాడు. ఆమేన్. సర్వలోకమైన పాపము ఆయన ఇంక పుట్టే బిడ్డలది. మీరు ఇప్పుడు ఈ వరకు ఎంత పాపం చేశారో, ఇంక మీరు మరణించే వరకు చేసే పాపాలని కూడా ఆయనే భరించి ముగించేశాడు. ధైర్యం కావాలి చెప్పేదానికి. పాపముని అంత్యం చేశాడు. పాపాన్ని ఉండే ముళ్ళుని, ఆ పాపముకు ఉండే శక్తిని ఆయన ఎరగొట్టేశాడు. దానికి మరణించాడు. ఆమేన్. మూడో రోజు తిరిగి లేచాడు. ఆమేన్. పాపంని ఇంకా మనల్ని పరిపూర్ణంగా విడుదల చేసి వేశాడు. మనం ఇంకా పాపిలు కానే కాము. ధైర్యంగా చెప్పాలా, నేను పాపి కాదు, దేవుని రక్తం ద్వారా కడగబడి నీతివంతులుగా ఉండాను. ఇది మన మనసుకి మాట్లాడుకున్నప్పుడు మన మనసులో వచ్చే అన్ని చీకటి శక్తులు, అప్పుడప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసే అన్ని శక్తులతో మనం పోరాడి జయించేదానికి ఈ సత్యమే చాలు, ఈ వాక్యమే చాలు. యేసు నన్ను విడిపించాడు, యేసు నన్ను పరిశుద్ధం చేశాడు, యేసు నన్ను నీతివంతులుగా చేశాడు, యేసు నన్ను తన బిడ్డగా మార్చివేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత కాలం భయపడతారు, ఎంత కాలము వానికి లోబడతారు. లేదు, మనం నీతివంతుడు అని ప్రూఫ్ చేసేదానికి మీ మనసులో వాక్యం, ఈ సత్యం ఎరిగినప్పుడు మీరు స్వతంత్రులుగా ఉంటారు. ఈ సత్యం ఎరగాల. మొదటి, ఈ పాపం అంటే ఏమి, ఈ పాపం శక్తి అంటే ఏమి, ఈ పాపంలో ఉండే పవర్ అంటే ఏమి. ఈ పాపంలో ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో, ఆ పాపం ఏం తెచ్చిందంటే ఈ లోకానికి శాపం తెచ్చింది. అవునా లేదా? ఈ లోకానికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఆ శాపము యేసుక్రీస్తు శాపం అయి మనల్ని శాపముగా విడుదల చేశాడు, విమోచించాడు. అంటే లోకల్ లాంగ్వేజ్ విడుదల చేసేసాడు. నేను ఆ బైబిల్ లాంగ్వేజ్ని కొన్ని టైంలో లోకల్ లాంగ్వేజ్ మాసేస్తాను. ఎలా అంటే లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడే మనకు క్లియర్గా నుంచి అర్థమవుతుందని. ఓకేనా? గలాత్య 3వ అధ్యాయము 13-14 వచనంలో మనం ఈ మాటని చదువుకుంటాం. చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహామును పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ఆయన శాపమైనాడు. హలో, ఉన్నారా? ఆమేన్ రాలేదే? హల్లెలూయా రాలేదే? ఆయన నా కోసం శాపమై, నా శాపము ఆయన మోసుకున్నాడు. ఆమెట చదవండి. క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అంటే విడిపించెను. నాకు శాపానికి ఏ సంబంధము లేదు. ఆమేనండి. హల్లెలూయా అనండి. స్తోత్రం యేసయ్యకే. అప్పుడు చూడండి, ఈ మాటలు మీరు పలికేటప్పుడు హల్లెలూయా స్తోత్రం అనేటప్పుడు దేవునికి మహిమ, యేసయ్యకి మహిమ. నాకు ఆమేన్, ఈ వాక్యం ప్రకారంగా నాకు కలుగును గాక, నాకు విడుదలైంది, నేను బ్లెస్ అయ్యాను. ఆమేన్. అన్ని అబ్రాహాముకి కలిగిన అన్ని ఆశీర్వాదం మన సొంతమైపోయినది యేసు ద్వారా. ఆమేన్. హల్లెలూయా. దానిక ఈ పాపమునికి దేవుడు అంత్యం చేసి పెట్టాడు. యేసుక్రీస్తు ఈ పాపాన్ని ఏం చేశాడంట? అంత్యం చేసి పెట్టాడు. వీళ్ళు యెహూదులు అంటారు, మీరు సత్యంని గ్రహించినప్పుడు ఈ సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది అన్నప్పుడు ఆ యెహూదులు అన్నారు, మేము ఎవరికి దాసులు కాదు అన్నారు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, పాపం చేసేవాడు ప్రతి ఒక్కడు పాపానికి దాసుడు అన్నాడు. అవునా లేదా? చదవండి ఆ వాక్యము. జాన్ గాస్పెల్ 8వ అధ్యాయము 33, 34, 35, 36 చదువుకొని పోదాం. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులు
ఉండలేదు. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్తున్నావు. ఓకే, అనగా అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును. చూడండి, అందుకు యేసు అంటే అక్కడ ఒక మాట చెప్తున్నది కన్నడ బైబిల్లో, నిಮಗೆ నిజ నిజವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ అంటే ఏమంటే మీకు నిజంగా నేను చెప్తానని ఆ మాటని ఇంక్లూడ్ చేస్తున్నాడు కన్నడ బైబిల్లో. అయితే అక్కడ ముందుకెళ్ళండి అట్లే. పాపము చేయు ప్రతివాడును పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసించాడు. అంటే ఇంట్లో ఉండు వాడు దాసుడు, అవునా లేదా? పని మనిషి పని చేస్తాడు, వెళ్ళిపోతాడు. అయితే ఇంట్లో కుమారుడు మాత్రమే ఇంట్లో ఉంటాడు, అవునా లేదా? మనం కుమారుడు కుమార్తెలు అయిపోయాము, మనం పరలోక నివాసులు అయిపోయినాము. హల్లెలూయా. మనము దాసులు కాము. చూడండి ఎలా అంటే కుమారుడు విడిపించినాడు అంటే అది ఆయన విడిపిస్తే శాశ్వతమైన విడుదల. మిమ్మల్ని ఆయన విడిపించేశాడు, శాశ్వతమైన విడుదలలో మనల్ని తెచ్చేశాడు. చదవండి ముందుకి. కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు అని. అంటే ఏమర్థమో, ఆ ఇంటికి మీరు వారస్తులు, పరలోకానికి వారస్తులు, దేవుని కుమారులు. ఆమేనని లేదే? నోటు నిండుగా మీరు నోరు తెరిచి ఆమేన్ అనలా. ఆమేన్ అంటే ఏం తెలిసినా అలాగే కానుగాక. ఈ మాట ప్రకారం, ఈ మాటలో ఉండే శక్తి, ఈ మాటలో ఉండే పవర్, ఈ మాటలో ఉండే జీవం, ఈ మాటలో ఉండే ఆరోగ్యం, ఈ మాటల్లో ఈ శక్తి, ఈ వాక్యంలో ఉండే ఈ సత్యంలో ఉండే అన్ని ఆశీర్వాదాలు నాకు కలుగును గాక అనే మాటే ఆమేన్. హల్లెలూయా. శక్తి కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. వాక్యం నువ్వు ఆమేన్ అంటే ఇది సొంతమైపోతుంది. అర్థమైందా? ఇట్లా ఈ పాపములు ఇంకా మనల్ని ఏం చేసేసాడు యేసు ప్రభు? పూర్ణముగా మనల్ని విడుదల చేసేసాడు. ఇప్పుడు అనుదినము మనకేం పోరాటం అంటే చెడ్డ ఆలోచనలు, కన్ను చూపుల్లో వేరే మాదిరి, మనసులో వేరే మాదిరి, మనల్ని వంచిస్తా, మోసం చేస్తా, మనల్ని పీడిస్తా, మనల్ని ఏం చేస్తున్నాడు? తెలుగు భాషలో నాకు స్పీడ్గా రాదు, కన్నడ అయితే స్పీడ్గా వచ్చేస్తుంది. ఏం చేసేది? నేను దాన్ని కొంచెం నిదానమైనా చెప్పే వెళ్ళిపోతాను. ఎందుకంటే మేము ఎప్పుడు కన్నడలో పిచ్ చేసేదాన్ని. ఇంకా కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు పోతే తమిళ్, కన్నడ వస్తే కన్నడ, తెలంగాణ, ఆంధ్ర వస్తే ఈ తెలుగులో మేము 3 భాషల్లో కొంచెం స్ట్రగల్ అవుతుంది కొన్ని టైంలో. దానికి నేనేం మాట్లాడేకి వస్తున్నానంటే కంప్లీట్గా ఈ సత్యం ఏమంటుందంటే, ఈ సత్యం ఎరిగేవాళ్ళు సాతాన్ని ప్రతిరోజు ఓడిస్తాడు, ప్రతి క్షణము వాడిని కాళ్ళ తొక్కుతాడు, ప్రతి క్షణము వాడు జయ జీవితంలో ఉంటాడు. ఏమి విషయంలో అంటే యేసు ప్రభు ఆయన చేసి ముగించాడు. ఏమంటే నన్ను ఏ స్థాయిలో ఉంచాడు, ఏ ఒక అంతస్తులో ఉంచాడు, ఏ ఒక సింహాసనంలో ఉంచాడు, ఎంతో పైనగా నన్ను తెచ్చాడు. యేసు ప్రభు నాకేమి మేలు చేశాడు అని నువ్వు ఎరిగినప్పుడు, ఆయన శక్తిను ఆయన చేసి ముగించిన దాన్ని నువ్వు ఎరిగినప్పుడు నువ్వు సాధారణంగా ఉండవు. ఎప్పుడు నువ్వు సాతానికి తలనొప్పి పెట్టేవాళ్ళగా ఉంటావు. సాతాను నిన్ను చూస్తేనే నీ సవాసమే వద్దమ్మా. ఒక దావలో వచ్చినాడు మాట్లాడండి, ఒక దావలో వచ్చినాడు 7 దావుల్లో వాడు ఏం చేస్తాడంట? అయ్యో వద్దప్పా ఈ సవాసం అంటాడు. ఎందుకు? సత్యం నెరిగావు కాబట్టి, సత్యంలో జీవిస్తున్నావు కాబట్టి, ఆ సత్యమే నీకు జయంగా మారింది కాబట్టి, నువ్వు బలంగా ఉండావు కాబట్టి, నువ్వు విశ్వాసంలో నువ్వు ధైర్యంగా విశ్వాసంలో వర్ధిల్లావు కాబట్టి, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. నీ విశ్వాసము నిన్ను వర్ధిల్లినట్లు చేసినట్ల నువ్వు అనేకల్ని బలపరుస్తావు, పై అనేకల్ని విశ్వాసంతో ధైర్యపరుస్తావు. అవునా లేదా? నువ్వే విశ్వాసంలో ఇప్పుడు ఒక మాట, రేపు ఒక మాట, ఏమో మనకేమైపోతుంది కొన్ని టైంలో అవిశ్వాసం ఎక్కువ. ఎట్లా? జరుగుతుందా జరిగేదా, నా ప్రార్థన వింటాడా ఈయన వెళ్దా,
చేస్తాడా చేసేదా? దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నట్లా, దేవుడు ఎక్కడో దూరంగా, దేవుడు ఎక్కడా దూరంగా నీలోనే ఉన్నాడు. నువ్వే దేవునికి దేవాలయం. ఈ చర్చ్ దేవాలయం కాదు, ఇది మనం ఆరాధించేదానికి, ఇట్లా మాటలు, ఇట్లా వాక్యం, ఇట్లా సత్యం వినేదానికి చర్చు. ఇది దేవాలయం అనేది ఇది కాదు. ఒరిజినల్ దేవాలయం, దేవాలయము నువ్వే. దేవునికి దేవాలయం ఎవరో? నేనే. చెప్పండి, దేవునికి దేవాలయం ఎవరో? దేవుడు ఎక్కడున్నాడో? నీలోనే ఉన్నాడు. ఇప్పుడేం ప్రేయరు దేవుడు లోగా ఉన్నట్లు ప్రేయర్ చేసేది. ఎక్కడున్నావు దేవుడా? ఎందుకు దేవుడా నా ప్రార్థన వింటాలే? నీ కళ్ళు చూడండి దేవుడా, కళ్ళు ఇడిసి చూడండి, నా పరిస్థితి చూడండి, నన్ను అట్లంటున్నారు, ఇట్లంటున్నారు, వాళ్ళు అట్లంటున్నారు, నేను ఏం చేశాను దేవుడా? ప్రేయర్స్ వస్తే వేరే మాదిరిగా ఉంది. దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నట్ల. నా దగ్గర ఉండాలా. దగ్గర ఎందుకు ఉండాలా? ముందుకెందుకు ఉండాలి, ఎందుకు ఉండాలి? లోగానే ఉన్నాడు. అవునా లేదా? దేవుడు మనం పాడే పాటలంతా ఎట్లుందంటే దూరంగా ఉన్నట్ల. నేనేం చెప్తున్నానంటే ఈ సత్యము, దేవుడు మీలోనే ఉన్నాడు ఎల్లప్పుడూ. అంటే నీ ప్రాణం ఉండే వరకు దేవుడు నీలోనే ఉంటాడు. నువ్వు సచ్చిన తర్వాత, నీ సమాధిలో నేను పెట్టిన తర్వాత, నీ ఒక ఎముకల్లో, నీ ఒక అక్కడ కూడా నిన్ను ఆయన మధ్యాకర్షణ వచ్చేటప్పుడు నేను కొత్త శరీరం, నీ సమాధి ఓపెన్ అయ్యి నిన్ను పైనకి, అంటే నేను కొత్త శరీరం ఇచ్చి నేను పైనకి లేపుకొచ్చే వరకు దేవుడు నీలోనే ఉంటాడు. ఇంకెంత సత్యం చెప్పాలి? దేవుడు ఎక్కడో దూరం ఉంటాడు. లేదు, ఏదో నేను అబద్ధం చెప్పేశాను, ఏదో నా ఆలోచనలు ఏదో పాపం చేసేసాను, ఏదో అయిపోయింది, దేవుడు నన్ను విడిచిపెట్టిపోయారు. పోయలేదు. నీవేం భార్యాభర్త గొడవలు పడి ఇద్దరు నేను మా అమ్మ ఇంటికి పుట్టినీళ్ళకి వెళ్ళిపోతానని పరిశుద్ధాత్మ నిన్ను విడిచి పరలోకానికి వెళ్ళిపోతాడా? నేను తీసుకొని వెళ్ళే వరకు పరలోకానికి పోయలేదు. ఆమేన్. ఆయన పరలోకము సమస్తం ఖాళీ చేసి అంత ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం తీసుకొని వచ్చి నీలో ఉండేశాడు వచ్చి. అవునా లేదా? విశ్వాసిస్తారా? విశ్వాసించేవానికి సమస్తం సాధ్యం. ఎపేస్తా 1వ అధ్యాయం 3వ వచనం త్వరగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. మీరు ఇట్లా రైలుగా పోతే నాకు రాదు. మన ప్రభు అయిన సెటిల్ ట్రైన్ అయిపోవాలా, ఎక్స్ప్రెస్ ట్రైన్ కాకూడదు. కొంచెం స్లోగా మీరు చదవాలా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి ఉన్నాడా? చేయాలన్నా చేసేసాడా? నేను ఇచ్చేసాడా? అనుగ్రహించి ఉన్నాడు, అనుగ్రహించేసాడు. మా బైబిల్ కన్నడ బైబిల్ అంటుంది, కన్నడ బైబిల్ మా మిస్సెస్ చదువుతారు. ఇప్పుడు చదువమ్మా. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರು ತಂದೆಯು ಆಗಿರುವಾತನಿಗೆ ಸ್ತೋತ್ರ. ಆತನು ಪರಲೋಕದಲ್ಲಿನ ಸಕಲ ಆತ್ಮೀಯ ವರಗಳನ್ನು ನನಗೆ క్రీస్తు యేసువిನಲ್ಲಿ అనుగ్రహించిದ್ದಾನೆ. అంటే ఏం అర్థము? ఇచ్చేశాడు. సకల పరలోకం ఐశ్వర్యంని ఏం చేశాడంట? నాకు యేసు ద్వారా, యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ నాలో వచ్చి అన్ని ఆశీర్వాదం తెచ్చి నా హృదయమైన సింహాసనంలో ఈ దేవాలయంలో కూర్చో ఉన్నాడు. నీలో కూర్చో ఉన్నాడు. ఐశ్వర్యము, సకల ఆత్మీయ ఐశ్వర్యము, సకల పరలోకమునే ఖాళీ చేసేసి నీలో వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు పరలోకంలో లేదు, నీలోనే ఉన్నాడు. పరలోకమే నీలో ఉంది. ఇది నమ్మే వాళ్ళకి ఆ ఆశీర్వాదం ఎట్లంటే, ఈ సత్యం ఎరిగిస్తుంటే మీరు ఎట్లుంటారంటే సాతానికి తలనొప్పి తెచ్చేవాళ్ళుగా ఉంటారు. మీరు ఎట్లుంటారంటే సత్యం ఎరిగినే వాళ్ళు, అది మన ఆనందమే వేరే, మన సంతోషమే వేరే, మన నెమ్మదినే వేరే. ఈ లోకం ఇచ్చే నెమ్మది కాదు, ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు, అది పరలోకమైన దేవుడు యేసుక్రీస్తు ఆ శాంతిని మనలో పెట్టేశాడు, ఆ నెమ్మదిని పెట్టేశాడు, ఆ సంతోషం మనలో పెట్టేశాడు. అది అనుభవిస్తా 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 మనము ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తా మనము ఈ భూమి పైన
ఎల్లప్పుడూ మందే జయం, నాదే జయం. చెప్పండి, నాదే జయం, జయమే నాది. ఆమేన్. ఈ లోకముల కష్టాలు ఉండొచ్చు, పోరాటం ఉండొచ్చు, ఈ శోధనలు ఉండొచ్చు, ఏమే ఉండొచ్చు, ఈ లోకాన్ని జయించిన వాడు నాలో ఉన్నాడు. మీరు జయించి రాండి అన్నాడు. జయించి రాండి అంటే ఆయన నామం ఇచ్చాడు. ఆయన వాక్యం సత్యం జీవం ఆయనే మనలో ఉండి ఆయన నామం మీద, అంటే అన్ని నామానికి నా పై నామము యేసు నామంలో నేను ఈ లోకాన్ని జయిస్తాను. హల్లెలూయా. నేను ఈ లోకంలో జయం కోసమే పుట్టాను. నాకు ఇంకెప్పుడు ఏం లేదు, అపజయము లేనే లేదు. అంతే, ఇదే సత్యం. ఆమేన్. ఎందుకంటే నేను చెప్తున్నాను ఏమంటే, మీరు ఇంకా మీ జీవితంలో పాపానికి మీకు సంబంధం లేదు. మీరు పరిశుద్ధులయ్యారు, దేవుని బిడ్డలయ్యారు, నీతివంతులయ్యారు, మీరు పరలోక నివాసులయ్యారు, జీవ పుస్తకం మీ పేరు రాయబడింది. మీరు ఏ దానికి భయపడే అక్కర్లేదు. మీరు దేవుని బిడ్డలు. విశ్వాసించేవానికి సమస్తం. నేను అప్పుడు ఎందుకు సగం మాత్రమే మాట్లాడతానంటే ఆ వాక్యంని మీరు కంటిన్యూ చేయాలని. విశ్వాసించేవాళ్ళకి సమస్తం సాధ్యం. హల్లెలూయా. నమ్మవాడు సమస్తం సాధ్యం అంటారు కదా. నమ్మవాడు, నమ్మువానికి సమస్తం సాధ్యం. హల్లెలూయా. ఇది సత్యం. ఆమేన్. నేనేం చెప్తున్నానంటే, ఈ మనమల్ని పాపంని ఇంకా శాపంని ఇంకా యేసు ప్రభు ఏం చేశాడంట, విడుదల చేసి ముగిచి ఆ కథ ముగిసిపోయింది. ఇంక మనం పాపీలు కాదు, మనమేమో శాపంలో ఉండామని మనం అనుకోకూడదు. మనం శాపం ఇంకా బయట వచ్చేసాం. పాపం ఇంకా మనల్ని యేసు ప్రభు బయట తెచ్చేశాడు, అందరినీ తెచ్చేశాడు. ఇది చెప్తాను చూసుకోండి. ఇది చెప్పే కష్టం అందరికీ. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మానవుని బయట తెచ్చాడు. అందరూ అకౌంట్లో ఇది వేసేసాడు. అయితే మీరు అకౌంట్లో ఉండేది మీరు గ్రహించారు, వాళ్ళు ఇంకా గ్రహించలేదు. అంతే. సమస్త లోకమైన చూడండి ఆ వాక్యం చూడండి, లేదంటే 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, మన పాపము మాత్రమే కాదు, సర్వలోకముకు శాంతికరమై ఉన్నాడు. అయిపోయింది. శాంతి అంటే ఏమైపోయింది? ముగించేశాడు. పాపానికి అంత్యము చేసేసాడు. సర్వలోకంలో ఉండే ప్రజలు, ఇంక పుట్టేవాళ్ళు అందరిది టోటల్. ఎందుకంటే మనం పుట్టేక ముందుగానే ఆదాం పుట్టాడా? పాపం వాడు చేశాడో మనం చేసామా? ఆదాం చేశాడు. ఆదాం చేసిన పాపం పెద్దదా, మనం చేసిన పాపం పెద్దదా? చూడండి, ఆదాం ఎన్ని పాపాలు చేశాడు? 1. మనం ఏం చేస్తున్నాము? ఎక్కువగా. ఇప్పుడు పాపం ఎవరిది పెద్దది? మందే కదా. మంది కానే కాదు. చూడండి, గొర్రెకి పుట్టిన పిల్ల గొర్రె పిల్ల, పొందికి పుట్టిన పిల్ల పొంది పిల్ల. అర్థమైందా? వాడు దేవుడికి పుట్టాడు, పరిశుద్ధుడిగా పుట్టాడు. దేవుడు వాడిని ఎక్కడ పాపం లేకుండా వాడిని చేశాడు. వాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. వాడు పాపం చేశాడు కాబట్టి వాడు పాపి అయ్యి శాపం తెచ్చాడు. వాను పుట్టినాం కాబట్టి మనము పాపిలు అయిపోయాం. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ఆయన రక్తం ద్వారా పుట్టాం కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధులు అయిపోయాం. హల్లెలూయా. ఇప్పుడు ఇది మనకి ఎంత ఈజీగా ఉంది. ఆదాం చేసిన ప్రాబ్లంని ఎవరు క్లియర్ చేశారు? క్లియర్ చేశాడా? బ్యాలెన్స్ పెట్టాడా? ముగించేశాడా? విడుదల అయిపోయారా? ఇంకేం ఏడోదండ. ఆనందించండి, సంతోషించండి, ధైర్యంగా ఉండండి. ఆమేన్. ఇది ఈ సత్యం మీరు ఎరిగినప్పుడు ఈ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా ఉంచుతుంది. మీ మనసుకి మీరు మాట్లాడాలా. నన్ను ఇలాగా మార్చిన యేసయ్యకి స్తోత్రం, నేను ఇలాగా ఉన్నాను అని మీరు డిక్లేర్ చేయండి. మీరు ఏనాడు ఇంకా ఆ పాపము కార్యాలకి మీ మనసులో కూడా రాకున్నట్ల దినము జయం. ఆమేన్. వచ్చిన వెంటనే దాన్ని ఓడిచేస్తాము. మనసులో వచ్చిన వెంటనే అది దానికి అపజయము, మనకి జయం. హల్లెలూయా. ఇట్లాంటి సీక్రెట్కి మీ చేతికి ఇస్తున్నాను. ఆమేన్. సత్యం నెరిగారా? ఈ పాపం కథ ముగిసిందా? ముందుకు వెళ్దామా? ఐశ్వర్యం చూస్తామా? కావాలన్నా వద్దా? టైం అయింది. పై సార్ వాళ్ళని అడుగుదామా?
కావాలన్నా వద్దా? మెల్లిగా చెప్తే అయ్యలేదు. కావాలన్నా ఇంకా కావాలన్నా భోజనం ఇంకా కావాలన్నా రైట్, ఆత్మీయ భోజనం ఇది. ఆమేన్. నేనేం చెప్తానంటే కొన్ని టైంలో నాకు ఇచ్చిన సమయము చూస్తాను, ఓకే అయిపోయిందా, మిమ్మల్ని అడుగుతాను, మీరు ఓకే అన్నారా, అయ్యగారిని అడుగుతాను, అయ్యగారు ఓకే అన్నాడా, ముందుకెళ్తాను. ఓకేనా? మీరు ఎంత ఇస్తే అంతే. 3 అవర్లు ఇవ్వండి చెప్తాను, 5 అవర్లు ఇవ్వండి చెప్తాను. నా దగ్గర సరుకు ఉన్నది, వాక్యం ఉన్నది, సత్యం ఉన్నది, జీవం ఉన్నది. మీరు ఎంత చెప్పిస్తే అని చెప్పు. మీరు పాటలే పాడుకొని ఉండండి, నేను మీ జొత్తులో కలకుండానే ఉంటాను. మీరందరూ త్వరగా వచ్చేయండి, కొన్ని పాటలు పాడి ఇచ్చేయండి. రేపు చూడండి సంఘం అంతా ఈ సత్యంలో, ఈ జీవవాక్యంలో ఆనందించబోతారు. రేపు జరిగే ఆరాధనలో, రేపు జరిగే వాక్య భాగంలో మీరు బలం పొంది అనేకల్ని విడుదల మీరు చేసేపోతారు. అనేకల్ని మీ ఇంటి అందరూ చెప్తున్నాను చూడండి, మీ లైఫ్లో ఒక పెద్ద ఉద్యమంలో మీరు ఇక్కడ రేపు ఈ పొద్దు రేపు పెద్ద కార్యం మీలో జరగబోతుంది. నాకు తెలుసు ఈ సత్యం మిమ్మల్ని విడుదల చేసేసేస్తుంది. నా నోటి నీకు వచ్చిన మాట అదేమో వెళ్దయ్యా, వ్యర్థంగా మరలక అది కార్యము చేసేసేస్తుంది. మీకేం కావాలన్నా అది రెడీ అది విశ్వాసించేవానికి అంటే నమ్మువానికి సమస్తం సాధ్యం. నేను నమ్ముతున్నాను. ఈ సత్యం చెప్పేవాడిని నాకు ఆనందం ఉంది. మీకు ఎలాగో నాకు తెలియదు, వినేవాళ్ళకి మీకు ఉంది ఆనందం అని నేను అనుకుంటున్నాను, నేను విశ్వాసిస్తున్నాను. ఆమేన్. మంచి అనాయింటింగ్ పర్సన్ అప్ప మీరు అందరూ, బాగా అభిషేకించబడిన వాళ్ళు, మంచి దైవ సేవకుడు, మంచి అభిషేక్తుడి చేతిలో ఉన్నారు. ఆమేన్. దేవుడు మంచి జాగాలో మిమ్మల్ని పెట్టాడు, మంచి సంఘంలో ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, మనము ఇంకొక మాట ఐశ్వర్యం గురించి, అబ్రాహాం కలిగిన ఐశ్వర్యం కొంచెం చూసాము. అయితే నాకు ఆ యేసుక్రీస్తు అంటే ఆయన మన నిమిత్తం ఆయన ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఎవరో మన ప్రభు యేసు ధనవంతుడా, ఐశ్వర్యవంతుడా? పెద్ద ఐశ్వర్యవంతుడు. ఆకాశం చూస్తేనే తెలిసిపోతుంది, భూమిని చూస్తేనే తెలిసిపోతుంది ఎట్లాంటి ఐశ్వర్య దేవుడు, ఎట్లాంటి ఐశ్వర్యమైన మన దేవుడని. ఆకాశంలో ఆ నక్షత్రాల్ని, ఆ సూర్యుని, చంద్రుని అన్నీ చూసేటప్పుడు అబ్బాబాబాబా ఇవన్నీ సృష్టించిన దేవుడు. ఆమేన్. ఈ భూమిలో ఉండే జీవరాశులు ఆ బంగారు, ఆ ఎండి, తామ్రం, ఆ ఒక ఇత్తాళి ప్రతి ఒక్కటి అన్నీ సృష్టించాడు. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ టైల్స్ వేసుకున్నారు, బాగుందా? ఇట్లే బంగారు ఉంటే బంగారు మీద నడుస్తాం. ఆమేన్. బంగారు మీద కూడా నడుస్తాం. ఆమేన్. అది కూడా సృష్టించాడు బంగారు వీధిలో. చూడండి, నేనేం చెప్తున్నానంటే ఈ భూమి పైన అన్నీ పెట్టాడు దేవుడు. అన్నీ పెట్టాడా లేదా? అవును. అన్నీ ఎవరికోసరం పెట్టాడో? మనకోసరమే, మనం అనుభవించేదానికోసరమే. అన్నీ మనకోసరమే పెట్టాడు. అయితే మనమేం చేస్తులే, అది నాకు కాదులే, ఎవరో ధనవంతునికి, ఆ ధనవంతుడు ఎవరో అని కొడిచినారు. మీరే ఆ ధనవంతులే, నేను చూపిస్తాను. ఆమేన్. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. అందరికీ తెలిసిన వాక్యమే, దీంట్లో మంచి కార్యాలు ఉన్నది. చూడండి, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని. ఏమి కావాలని? ధనవంతులు కావాలి. ఎవరు? మనం. నేను. యేసు దరిద్రుడయ్యాడా? ఇంకా నీ పేరు వేసుకోండి, ఈ శ్రీనివాసుడు ధనవంతుడు కావాలని మీ పేరు చెప్పుకోండి. యేసు దరిద్రుడయ్యాడు నీ నిమిత్తం. ఎవరు నువ్వు? నీ పేరు చెప్పండి. ధనవంతులు కావాలని. చూడు, ఆయన చెప్తున్నది మా మిస్సెస్ విజయమ్మ, నేను ధనవంతులు కావాలని. యేసు ఏమయ్యాడంట? దరిద్రుడయ్యాడు. అవునా లేదా? కోర్టులో ఆ న్యాయాధీశులు ఏమంటారు, ఆ ఒక జడ్జి దగ్గర ఈ లాయర్స్ ఉంటారు. అవునా లేదా? ఏదైనా ఒక పాయింట్ మాట్లాడినప్పుడు, పాయింట్ సరిగా అది వచ్చేసినప్పుడు ఏమంటారు? జడ్జి దగ్గర నోటీస్ ద పాయింట్ ఇవా ఆనర్ అంటారు కదా, దాన్ని ఏమంటారు అయ్యా కరెక్ట్గా తెలుగులో? అంటే ఇంగ్లీష్ అయినా అది పదము. నోట్ చేసుకోండి, ఇది కరెక్ట్గా ఉన్నది,
అలాగే దీన్ని మీ హృదయంలో నోట్ చేసుకోవాలా, ఈ మాటని మీ హృదయంలో ఉంచుకోవాలా. ఆయన ధనవంతుడై ఉండి నా కొరకు సిలువలో ఏమయ్యాడు? దారిద్రుడయ్యాడు. ఎందుకు? నేను ధనవంతుడు. ఎవరు నువ్వు? నీ పేరు చెప్పు. చెప్పాలా నువ్వు? ఆమేన్, హల్లెలూయా, సకలవరందరియానా, ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది ఉండాల్సినదే, ఇది న్యాయమే. ఆమేన్. ఎవరు ఈ మనల్ని దరిద్రుల్లో ఎవరు ఉంచేదాన్ని కాయలేదు. ఏలంటే ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి నా నిమిత్తం నన్ను ప్రేమించాడు కాబట్టి నా నిమిత్తం ఆయన సిలువలో దారిద్రుడు అయ్యాడు. నేను ధనవంతుడు కావాలి. ఆ ధనవంతుడు అయ్యి నేను భూమి పైన బాగా బతికి అనేకులకు ఆశీర్వాదం ఉండి నా క్రీస్తు రాజ్యం నేను స్థాపించాలి. ఆమేన్. ఆ ధనము అనేది, ఆ ఐశ్వర్యం అనేది యేసు నామ మహిమ కొరకు మనము దాంట్లో జీవించి అనేకులకి మనం ఇవ్వాలా. అనేకులకి మనం ఏం చేయాలా? క్రీస్తు రాజ్యంని మనం స్థాపించేదాన్ని ఖర్చు చేయాలా. మన దగ్గరే ధనము, మన దగ్గరే మనం ఈ దినము పై సంపాదించేసేదానికి ఆడ వడ్లకి ఆడ అప్పులకి అయిపోతే ఆడమ్మా అవుతుందా? దానికే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ పని చిన్నగా ఉండాలా, లాభం ఎక్కువగా ఉండాలా. ఎందుకు అందుకు ఇష్టముగా ఉంది? పని తక్కువగా ఉండాలా, లాభం ఎక్కువగా ఉండాలా. అవునా లేదా? దేవుడు నా జీవితంలో మేమంతా రయ్యి పొగులు కష్టపడతా ఉన్నోళ్ళు, రయ్యి పొగులు వ్యాపారం చేసేవాడు, నిద్రపోయేది 2 అవర్లు 3 అవర్లుగా ఉండే, ఎక్కువగా సంపాదన చేసుకొస్తా ఉంటే ఎక్కువగా సంపాదన చేసేసి తీసుకొచ్చి ఇంట్లో చూస్తే మాయమైపోతూ ఉండే. అంత దరిద్రులుగా ఉంటే మేము. ఎప్పుడు యేసయ్య నా దేవుడని, ఎప్పుడు యేసయ్య నా హృదయంలో వచ్చాడో, ఎప్పుడు ఈయన నా దేవుడని నా రక్షకుడని నేను స్వీకరించానో ఆ నాటినిగా నేను ధనవంతుడిగా ఇచ్చేవాడుగా వరదిల్లినట్లుగా దేవుడి కృపని నేను ఆ సత్యం ఎరిగాను. ఇప్పుడు అలా జీవిస్తున్నాను. మీకు ఆ సత్యంని నేను ప్రకటించేదానికి ధైర్యంగా ఉన్నాను. ఎంతమందికి ఆనందం ఉంది? ఉన్నారా పోయారా? ఉండే మాత్రం హల్లెలూయా ఆమేన్ చెప్పాల్సిందే కదా. మీరు ఎందుకు ఎక్కడ వెళ్ళిపోయారు? మాయమైపోయారు. ఓకే, సంతోషం. బాగా వింటున్నారు, నాకు తెలుసు, ఇంట్రెస్ట్గా వింటున్నారు. ఇన్నే జోట్ల ఆమేన్ రావాలా, హల్లెలూయా రావాలా, యేసుకు మహిమను చెల్లించాలా, ఆ వాక్యం స్వతంత్రం చేసుకోవాలా. ఎందుకంటే అప్పుడే ఆ ఒక రగలేది మనలో అగ్గి రగులుతూ ఉంది, బూడిద మూసుకున్నట్లుంది. ఇప్పుడు నేను ఊర్లు కొలిపి తెచ్చాను అని ఊపుతున్నాను. ఏమైపోవాలి? ఇప్పుడు పొయ్యి బాగా, ఆ కట్లు బాగా మండాల. మీరు మండుతూ ఉంటే మీ ఇంట్లో మండుకునేవంత పచ్చి కట్లంతా మీ దగ్గర వచ్చేటప్పుడు అవి మండిపోతాయి. అవి ఆత్మలో, అభిషేకంలో, దేవుని నడుపుదలతో అవి కూడా మనతోడు దేవుని ఆరాధిస్తా రగులుతూ ఉంటాయి. ఆమేన్. ఎప్పుడూ కూడా మండుతూనే ఉండాలి. ఈ అభిషేకంలో మనం ఇంకొకరిని మండిస్తూనే ఉండాలా. మనం విశ్వాసంలో వర్ధిల్లాలా. వేరే వాళ్ళని వర్ధిల్చేదానికి కావాల్సిన వాక్యాలు మనలో ఉండాలా. ఇక్కడ ఉంటే కదా భోజనం, ఇక్కడ ఉంటే కదా ఇచ్చేదానికి. డబ్బాలో రైస్ ఉంటే కదా వేసి అన్నం చేసి తినేదానికి. రైస్ అయిపోతాయి. ఎక్కడ డబ్బా, ఖాళీ డబ్బాలో ఏమి ఇచ్చేది? ఏం రైస్ ఉండాలా. ఇక్కడలోగా ఉండాలా, నింపి ఉండాలా. ఉంటే ఎత్తి ఇచ్చేయచ్చు. ఆమేన్. నింపుకోండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన ఏమయ్యాడు మన నిమిత్తము? ఏం కావాలని మనము? కావాలనా వద్దా? కావాలనా? ఎందుకు? ఆ ధనం ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? దేవుని రాజ్యానికి వాడేస్తారా? మీకేమొద్దా? మీరు అనుభవించాలా. ఫస్ట్ మీరు అనుభవించాలా. అనేక జనాలు చూడాలా, మీ చుట్టాలంతా చూడాలా, కడుపు మంట రావాలా మీరు ఆశీర్వాదం పడినేదానికి. ఆమేన్. ఎట్లుండాలి? వాళ్ళు కడుపు మంట పడాలా. మనం కట్టే ఇల్లు, మనం వేసే బంగారం, మన కారు, మన అన్నిటికీ చూసి జనాలంతా, మన రిలేషన్ అక్క పక్కల ఉండే జనాలంతా ఏం పడాలా? కడుపు మంట పడే లెవెల్కి నువ్వు ఆశీర్వాదంగా ఉండాలా. ఆశీర్వాదం ఉంటేనే నా దేవుడు మహిమ పొందుతాడు. అప్పుడు నువ్వు దాంట్లోనే తృప్తి కాకుండా ఆ ఐశ్వర్యంలో దేవుని రాజ్యానికి, దేవుని పరిచర్యకి నువ్వు ఇత్తాలా. ఆమేన్.
నువ్వు విత్తాలా నువ్వు అప్పుడు ఇంకా ఎంత విత్తుతావో అంత నువ్వు కోసుకొనేకైతుంది. అందుకే దేవుడు నిన్ను ఆ దరిద్రం జీవితంలో ఉండకూడదని, అబ్రాహాము కలిగిన అన్ని ఆశీర్వాదాలను నువ్వు అనుభవించాలని యేసు ఆ శాపం ఇంకా మనల్ని విడుదల చేశాడు, ఆ దరిద్రం ఇంకా మనం విడుదల చేశాడు. ఆడ మనం సామెతల్లో 10వ అధ్యాయం 6వ వచనం మనం చూసేదైతే అన్ని వాక్యాలు మనం తెలిసిన వాక్యంలో జీవం ఉన్నది. చూడండి, సామెతలు 10వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుందంటే, నీతిమంతుని తల మీదక ఆశీర్వాదములు వచ్చును అని ఉంది. కన్నడ బైబిల్లో ఏమంటుందంటే ఉంది అని యూజ్ చేస్తుంది. చూడండి ఎంత ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంది ఆడ. ఏమా చదువమ్మా కన్నడ. నీతివంతన తల ಮೇಲೆ ఆశీర్వాద నెల అంటే నిలిచింది, ఉన్నది, ఆ తలపైనే ఉంది. నీతివంతన తలపైన ఇక్కడ వచ్చును అని ఉంది. వస్తుంది అని నీ తలపైనే ఉంది ఆశీర్వాదము. యేసు తలపైన ముళ్ళు కిరీటము, నీ తలపైన ఆశీర్వాదం కిరీటం వచ్చేసిందమ్మా. ఆమెన్ అనరు, హల్లెలూయా అనరు, స్తోత్రం అనరు. 2 చేతులు పైనకి ఎత్తి ఆమెన్. అక్కడెక్కడైనా ఆఫ్రికాలో చెప్పింటే వాళ్ళు చైర్ ఎత్తుకొని డ్యాన్స్ ఆడేసేటు హల్లెలూయా. అవునా లేదా? ఆనందించండి. ఆ ఆనందమే నీ జయం, నీ సంతోషమే నీ బలం, నీ సంతోషమే నీ ఆరోగ్యం. హల్లెలూయా. నోర్లు ఏమంటారు కన్నడ బైబిల్ అంటుంది, నిన్న బాయి అగలವಾಗಿ తెరే ఎన్న కీర్తనలో ఉంది అది. తెరు ఎన్నవ కీర్తనం అది 82:1 పొదవచ్చుమా ఎన్న వచ్చుమా అది. నీ నోరు బాగా ఓపెన్ కావాలంట. అప్పుడు ఆయన అక్కడ పాత నిబంధనలో నింపుతాడని రాయబడింది. అయితే వాక్యం కావాలన్నా అది చూడాలనా వాక్యము? సరే చూపించేస్తాను. ఏమ్మా ఎలాంటే నీ నోరు బాగా తెరువు. వెరీ గుడ్. నీ నోరు ఏం చేయాలా? బాగుగా తెరువుము. బాగుగా తెరువుము. ఎన్ని వచ్చామమ్మా? 81:10. 81:10 కరెక్ట్. 81:10లో ఉంది అది. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. హల్లెలూయా ఆమేన్. కన్నడ అది పాత నిబంధనలో నింపేదను. అయితే ఇప్పుడు నింపి ఉన్నది నీ నోర్లా అన్నీను. ఇప్పుడు నింపబడి ఉన్నావు నువ్వు. పాత నిబంధనలో ఇయ్యు దేవుడా, కొత్త నిబంధనకు వచ్చేతలకి ఇచ్చేసేవు దేవుడా. ఇప్పుడు ఇచ్చేసిన కార్యంలో ఉన్నామే వరకు పాత నిబంధనలో ఇక యేసు రాలేదు. ఎక్కడ 2-3 నా నామంలో చేరుతారో అక్కడ నేను వస్తానన్నాడు. ఇక్కడ 2-3 కావాల్సిండే, నీలానే ఉన్నాడు. నీ ప్రాణ ఆత్మ శరీరంలో ఆయన నివాసిస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ నా నామంలో 2-3 చేరి అక్కడ ప్రార్థిస్తాడో అక్కడ నేను ఉంటానని ఎప్పుడు చెప్పాడు? ఆయన సత్యకు ముందుకు చెప్పాడు. సచ్చాడు, 3వ దినం లేచాడు, పవిత్ర పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, వచ్చిన వెంటనే మనలో నివాసిస్తున్నాడు. ఇది సత్యము. ఆమేన్. మనమంతా మిక్స్ చేసి అక్కడిది ఇక్కడేసేది, ఇక్కడిది అక్కడేసేది. ఇప్పుడేమైపోయా? ఇప్పుడు ప్రేయర్ అంతా ఏమైపోయా? ఈ దేవుడా, చెయ్యి దేవుడా, ఎప్పుడు చేస్తావు దేవుడా, అయిపోయా. చేసేసావు దేవుడా, నీకు స్తోత్రం, నాకు అన్ని ఇచ్చేసావు, నీకు స్తోత్రం. ఆ మాట వస్తానే ఉండి నీ కుక్క తెలుసు కదా, కుక్క తోక ఎక్కడుంది చెప్పండి? కుక్కకి వెనక్కి తోకుందా? అట్లే మన వెనక ఐశ్వర్యము, సమాధానము, సంతోషం అంతా మన వెనకే వస్తుంది. హల్లెలూయా. కుక్కకి తోకెట్లో ఐశ్వర్యం మన వెనక రావాలా? అది అవునా లేదా? మాట ఐశ్వర్యం మన వెనక రావాలా? నువ్వు ఆమెన్గా విశ్వాసించు. ఈ సత్యమే జయం, ఈ సత్యమే నీకు విడుదల, ఈ సత్యమే నీకు బలము, ఈ సత్యమే నీకు ఆరోగ్యం. ఆమెన్. అర్థమైందా? ఈ నేను వెళ్ళిన చోట్ల అందరూ ఇది ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్ ఇంకా పాలంచాకు వచ్చాను. పాలంచాని ఇంకా చెరువుపల్లికి వెళ్ళాను. అది యావదది ఛత్తీస్గఢ బార్డరు. ఆడిని ఇంకా ఉపేరు అనే పట్టణానికి వెళ్ళాను. ఆడిని ఇంకా అమలాపురం వచ్చాను. అమలాపురం మురుగు ఈ వాక్యంలో కొందరు దగ్గర నేను అడిగాను, సత్యం అంటే ఏమంటే నిజము అన్నారు. సత్యం అంటే ఏమి? నిజము అన్నారు. అందరూ ఒకేలాగా అనుకోస్తున్నారే, మీ చర్చిలో మాత్రమే సత్యము యేసుక్రీస్తు అన్నారు. చెప్పండి కొడి దేవనామా. సత్యం ఎరిగి ఉన్నారు మీరు. ఆమేన్. మీరు ఇంకొంచెం క్లియర్ చేస్తా ఉన్నాను అంతే. నేను మంచిగా మీకు సత్యం నేర్పిస్తున్నారు. వీళ్ళందరి చోట్ల
సత్యం అంటే ఏమన్నారు? వాళ్ళందరూ నిజం అన్నారు. నాకే చాలా బాధ అయింది. వాళ్ళకి అర్థం చేసే తోలికి అయితే అర్థమైంది, పండుగ అయిపోయింది అక్కడ. ఆమేన్. అర్థమైపోతే పండుగ ఇంకా. హల్లెలూయా. క్రిస్మస్ ఎప్పుడు 25వ తారీఖు డిసెంబర్ కాదు, డైలీ క్రిస్మసే, డైలీ పండుగ. నీ జీవితంలో సత్యం ఎరిగినామంటే ఎప్పుడో ఎప్పుడో ఈ బ్యానర్లు, ఎప్పుడో ఈ క్రిస్మస్కి ఓ ఈ పండుగలు కాదు, మనము డైలీ మనకి పండుగే. ఎంతమంది ఆమెన్ అంటారో? నోర్లు ఇట్లా పెట్టుకోకూడదు. ఎట్లా రావాలా? బాగా చెప్పండి, బాగా. దానికే చెప్పేది. అది మీరు ఓపెన్ చేసినప్పుడు మీ ఇక్కడ ఇంకా రావాలంట. ఆ వాక్యం చూపిస్తాను చూడండి. ఇది ఎట్లా అంటే జాన్ గాస్పల్ 7వ అధ్యాయము 38వ వచనం చదవండి. జాన్ గాస్పల్, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం చదవండి. నాయందు విశ్వాసముంచువాడెవడో, నాయందు విశ్వాసించేవాడు ఎవడో లేఖనము చెప్పినట్ల వాని కడుపులో నుండి జీవ జలము నదులు పారునని బిగ్గరగా చెప్తున్నాను. హల్లెలూయా. ఎక్కడంట జీవనదులు? మనలోగా జీవనదులు ఉన్నవి. మనలోగా యేసుక్రీస్తు నా దేవుడై ఉన్నాడు, నాలో జీవిస్తున్నాడు అని నువ్వు విశ్వాసించి నీ కడుపులోగా ఇంకా జీవనదులు పారుతాయి. హల్లెలూయా. జీవనదులు పెట్టాడమ్మా నీలోగా. ఐశ్వర్యం పెట్టాడు, ఆనందం పెట్టాడు, సంతోషం పెట్టాడు, నెమ్మది పెట్టాడు. ఎలాంటే అవన్నీ ఎవరిలో ఉందంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడున్నాడంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నీలో ఉన్నాడు. ఆ జీవం నీలో ఉన్నది, ఆ ఆరోగ్యం నీలో ఉన్నది, ఆ శక్తి నీలో ఉన్నది. నువ్వు బయటికి తీసుకురావాలా విశ్వాసం ద్వారా. యేసుక్రీస్తు ఇది నన్ను చేసి ముగించాడు, నాకు సొంతం చేసేసాడు. దీనికి నేను ఏమై ఉన్నాను? వారస్త్రాలుగా ఉన్నాను. దేనికి నేను ఈ ఐశ్వర్యానికి ఏమై ఉన్నాను? హక్కుదారులుగా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. అంతా ఇక్కడ చూసుకొని చెప్పేస్తాడు. సోదరులు, నేను చెప్తున్నాను, నువ్వు హక్కుదారుడై ఉన్నాడు. హక్కుదారుడు అంటే తెలిసినాయా? ఏమంట? ఆ ఐశ్వర్యానికంతా నువ్వే వారసుడు. ఆమేన్. ఐశ్వర్యానికి వారసుడు, ఆరోగ్యానికి వారసుడు. ఆమేన్. దేవుని బిడ్డ నువ్వు. ఆమేన్. ఇది ధైర్యంగా నేను చెప్తున్నా. ఈ మాట మీలో ఇలాగ రగలలా, ఇలాగ నోరు బాగా ఎట్లా ఓపెన్ చేసి బాగా దాన్ని పలకాల. సాతానా ఇంకిబీట నాకి నీకు యామారిచ్చావని అన్ని మోసం చేశా పో యేసు నామంలో. ఆమేన్. నేను ఇంకా పాపి కాదు, పరిశుద్ధవంతుడు, నీతివంతుడు, దేవుని బిడ్డ. నేను ఇంకా దరిద్రముడు కాదు, ఐశ్వర్యవంతుడు. అనేకులకి ఇవ్వబోతున్నాను, దరిద్రులకి ఇవ్వబోతున్నాను, బీదోళ్ళకి ఇవ్వబోతున్నాను, విధవరాళ్ళకి ఇవ్వబోతున్నాను, సంఘం కట్టబోతున్నాను, దేవుని రాజ్యము విస్తరించబడుతుంది. నేను ఆ పనుల నన్ను దేవుడు ఐశ్వర్యంలో నన్ను నింపి ఉన్నాడు. ఆ ఐశ్వర్యం నేను పంచిపెట్టబోతున్నాను. ఆమేన్ చెప్దామా? ఆమేనా నోమేనా? ఆమేన్ అంటే సంఘం ఎట్లుండాలా? రోడ్ల పోయేళ్ళు ఏమి ఇది మన్ను తానే క్రిస్మస్ అయింది, ఇప్పుడు ఏమి క్రిస్మస్ చేసుకుంటున్నారు? డైలీ క్రిస్మస్, ప్రతిరోజు క్రిస్మస్. ఆమేన్. ప్రతిరోజు క్రిస్మస్ చేసేవాళ్ళగా ప్రతిరోజు పండుగ జీవితంలో జీవించాలంటే నీవు సత్యం నెరగాల. నువ్వెవరు? నా దేవుడు ఎవరు? నా దేవుని శక్తి ఏమి? ఆ శక్తి నీకేం చేసింది? నువ్వేం పొంది ఉన్నావు? నువ్వేం లెవెల్లో ఉండావు? ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఉంది, చాలా ఉంది. చెప్తా ఉంటే నేను పొద్దునే వరకు చెప్తాను, కావాలంటే మీరు కూర్చుంటే. అంత ఉన్నది నా దగ్గర, దేవుడు ఇచ్చాడు నాకు. నేను దాన్ని దాగంగా దాన్ని పొందుకు ఉన్నాను, అన్నీ పొందుకున్నాను, అన్ని లోగా నింపుకో ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనము ఈ రోజులో వాక్యం సెలవిచ్చినట్లుగా మనం నీతివంతులు, మనం పరిశుద్ధవంతులు, మనం ధనవంతులు అయ్యామా లేదా? రేపైతామా? అయిపోయారా? పొందుకొనేసారా?
పొందుకొనేసినారా? ఎక్కడుంది చూపియండా అంటాడు సాతాను, లేదా అంటాడా లేదా? ఎక్కడమ్మా అట్లే ఉన్నారు, అట్లే ఉన్నది, ఏమీ మారలేదు. అది వచ్చింది కదా, అక్కడ వచ్చిన అవ్వ దగ్గర వచ్చేయమనిగా, ఇది నిజమా? సర్పం వచ్చి ఏం మాట్లాడింది? దేవుడు అన్నీ తినొద్దు అని చెప్పాడా? ఇది నిజమా? లేదు, దేవుడు అన్నీ తినమన్నాడు, దీన్ని మాత్రం తినొద్దు అని చెప్పినాడు. అది చెప్పేదానికి ఆయమ్మ ఇది తినొద్దు, ఇది ముట్టొద్దు అన్నాడు. ఏమమ్మో చెప్పాడో అని ఆయమ్మ చెప్పింది. అది వచ్చి ఏం చేసింది? ఇది నిజమా, ఇది సత్యమా అని అడగలేదు. ఏం అడిగాడు? ఇది నిజమా. అట్లే పడిపోతారు ఈ మాటకి, మాయమైన మాటకి. నేనేం చెప్తున్నానంటే, ఈ సత్యం నేను చెప్తున్న మాటలు ఏమంటే, ఆయన మన యేసు ప్రభు, ఆయన మనకు అన్ని చేసి ముగించాడు. దానికే చెప్తుంది జాన్ గాస్పల్ 19వ అధ్యాయము 30వ వచనము. ఇంగ్లీష్ బైబిల్లో చెప్తుంది ఇట్ ఈస్ ఫినిష్, తమిళ్ బైబిల్లో చెప్తుంది ముడిందదు, కన్నడ బైబిల్లో చెప్తుంది తీరితు, తెలుగు బైబిల్ సమాప్తమైనది. హల్లెలూయా. ఏం సమాప్తం చేశాడు అనేది మనము ఎరగాల. అర్థమైందా? సమాప్తమైంది అంటాడంటే ఏమి సమాప్తం చేశాడు? సిలువ పైన ఏమేం సమాప్తం చేశాడు? ఏమన్నీ పోగొట్టుకున్నాడో ఆదాము, ఏమన్నీ నష్టపోయాడో, ఏ దాంట్లో అన్ని చిక్కున్నాడో అన్నిట్లో విడిపించేశాడు. అన్ని మళ్ళీ ఇచ్చేశాడు, మనకి అధికారం ఇచ్చేశాడు, ఐశ్వర్యం ఇచ్చేశాడు, ఆ రాజరికం ఇచ్చేశాడు. అన్నిటిపైన ఇంకా మనము ఏమైపోయామంట? స్వతంత్ర. అంటే ఆదికాండము 1వ అధ్యాయము 27-28 చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఓకే. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. చూడండి, ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని నిండించేది, ఫలించి అన్నిటిపైన మనల్ని ఏం చేశాడంట? రాజుగా ఉంచారు. మనం దానిపైన ఏలాలని. ఆమేన్. ఆయన ఏమేమి చెప్పాడో ఆ ఆశీర్వాదం అంతా ఎవరు పోగొట్టుకున్నారు? ఆదం పోగొట్టుకున్నాడు. రెండో ఆదం వచ్చాడు, మా శరీరధారి యేసు ప్రభు వచ్చాడు, అవన్నీ మళ్ళా తెచ్చిచ్చాడు. విశ్వాసించేవానికి సమస్తం సాధ్యమంటే నమ్మోవానికి ఇవన్నీ సమస్తం సాధ్యము. అర్థమైందా? ఇది ఇంకా ఇదేమో నేను అర్ధ అవర్లో 1 అవర్లో ఇదంతా వివరించి చెప్పేకేయలేదు. ఇది కంప్లీటెడ్గా నేను తీసుకుంటున్నట్టు ఈ సబ్జెక్టు ఒక్కొక్క మాట 1 అవర్ అన్నా 7 మాటలు ఉన్నది. ఈ 7 మాటలు సిల్వాలో చేసిన కార్యాలు 7 మాటలు 7 అవర్లు కూర్చోంటే మీరు సమయం ఇస్తే పొద్దున్నే సెక్షన్, మధ్యాహ్నం సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ ఇచ్చినంటే సంఘంలో పండుగ అయిపోయింది. ఇంకా డైలీ మనం ఈ సత్యం ఎరిగినామంటే మళ్ళా ఇది విని రిమైండ్ చేసుకున్నారంటే మీరు ఇంకా మీ జీవితంలో కొత్త 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 బలము ధైర్యం పొందుతా దాంట్లో ఇంకా అభివృద్ధి అవుతానే ఉంటున్నారు మీరు. ఆమేన్. ఎలాగా బిడ్డ చూడండి, నేను ఏం చెప్తున్నానంటే రక్షించబడిన మీకు కండ్లు ఓపెన్ అయింది. అయితే ఈ సత్యం విషయంలో మీకు కండ్లు వెలగల్పడాల, అంటే వెలిగించబడాల. 1వ అధ్యాయం ఎపెసీయులకు రాసిన 17వ వచనం చదువమ్మా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి
విశ్వసించు మనయందు విశ్వాసం మనందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఎంతవరకు చదివామమ్మా? 19 మనం కంటిన్యూ చేయమా. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారం కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక ఈ లోకములోనే కాక రాబోయే యుగములకు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టి ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతే అయి ఉన్నది. నేను చెప్తా ఉన్నాను చూడండి, సంపూర్ణత సంఘం ఉండాది. ఏమి గతి లేకుండా అట్లా ప్రీచింగ్ చేసేదాన్ని కానీ సంఘంలో లేదు, ఏమి లేదు, సంపూర్ణంగా ఉన్నది. అన్నీ అట్లా ఉంచాడు మనమని. ఆమేన్. ఇదే సత్యము. దానికే 17వ వచనం నేను చదివిపించాను మిమ్మల్ని. అక్కడే 1వ అధ్యాయం పోయి ఎఫెసా 1వ అధ్యాయం 17వ వచనము. ఇవన్నీ ఎరిగేదానికి మన మనోనేత్రాలు వెలిగించబడాలా. మనము యేసు ప్రభువుని విశ్వాసించిన దినమే మన కళ్ళు ఓపెన్ అయింది. అంటే ఎట్లా అర్థమైతే చూడండి, పుట్టిన బిడ్డని ఒక డాక్టర్ నర్సు అంతా కడిగేసి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గర ఎవరి దగ్గర ఇస్తుంది, ఆ బిడ్డ కన్ను ఓపెన్ అయిందా? తెరిచింది. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మామో వాళ్ళ డాడీనో ఎవరో సుత్తూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఎవరో ఒక అమ్మాయి ఉంటుంది. చూడి వాళ్ళ తాతనే చూస్తుంది, చూడి వాళ్ళ మామని ఎక్కడ చూస్తుంది. అది వాళ్ళ మామ ఎవరు, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ అప్ప ఎవరు ఏం తెలిసిన ఆ బిడ్డకే. ఆ బిడ్డ ఇట్లే ఉంటుంది. ఆ బిడ్డకి ఆ తల్లి తన ఏదో పాలిచ్చి పెంచి ఆ శాఖము వాళ్ళ తల్లిని చూసి ఇది నా తల్లి అని గుర్తించేదానికి 3 నెలలు 4 నెలలు పడుతుంది. అవునా లేదా? ఆమెకి వాళ్ళ అప్పునే ఎరిగేదానికి వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు అంతా సమయం పడుతుంది. అలాగే విశ్వాసించిన మనము, క్రీస్తులో వచ్చిన మనకి కళ్ళోపన్ అయింది. అయితే మనకి యేసు ఎవరు, ఆయన శక్తి ఏమి, ఆయన ప్రభావం ఏమి, ఆయన మహిమ ఏమి, ఆయన కార్యాలు ఏమి, అవన్నీ తెలుసుకునేదానికి ఈ సత్యం విషయంలో మనకు ఏమేం చేశాడు, ఏం ముగించాడు, ఏం పొంది ఉన్నాము, మనం ఎవరు, ఎట్లా, మన స్థానం ఏమి, మన మహిమ ఏమి, మన కథ ఏమి, దేవుడు ఇలాగా ఉంచాడు, మనం పరిపూర్ణంగా చేసి ముగించాడు అనే దానికి ఎరిగేదానికి మన మనోనేత్రాలు వెలిగించబడాలా. హల్లెలూయా. ఈ వాక్యంలో మనకి మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు, ఈ సత్యం ఎరిగినప్పుడు మనం సాధారణంగా ఉండము. ఆమేన్. సరే, ఇప్పుడు నేను ముగించేస్తానయ్యా, ఎందుకంటే పొద్దున్నే ఉంది మనకి ఆరాధన. చెప్పుకుంటా పోతా ఉంటే నేను చెప్పేకి ఎంత కాలంలో టైం ఉంది. మీరు ఈయనకు ఆశ కలిగి ఉండారో నాకు తెలుసు. మీరేం సాధారణమైన వాళ్ళు కాదు. ఇంకా ఎంత చెప్పినా వినేవాళ్ళే, బాగా ఆశ కలిగిన వాళ్ళే, దాగం కలిగిన వాళ్ళే. ఆసక్తి ఉంది మీకు, ఆకలి ఉంది మీకు వాక్యం పైన. అయితే ఈ పొద్దు చాలా అంటే ఇంకా కావాలంటారు నాకు తెలుసు. అయినాను రేపు ఆరాధన మనకు ఉండేదాన్ని ఇంకా రాండి. ఇదే కార్యాలు, కొన్ని కార్యాలు ఇంకా డిఫరెంట్గా దేవుడు ఆత్మ వాక్యాల సమేతంగా ఇంకా ప్రూఫ్ చేస్తాం. నేనేం చెప్తున్నానంటే మీకు ఈ మాటల్ని, ఈ సత్యంని
మనము ఇంకా ఇంకా తెలుసుకోవాలనే ఆశ కలిగి దాగం కలిగి వచ్చినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. మనమందరూ అలాగే కొంచెంసేపు దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమపడిస్తాం. ఎలాంటే ఆయన మనల్ని ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడై, ఆయన దరిద్రం వలన మనం ధనవంతులయ్యాం. ఇంకొక మాట నేను చెప్పే కాలేదు, నేను చెప్పినాను ఆరోగ్యం విషయం, నాకు టైం లేదు. ఇది ఒకే ఒక మాట నేను మాట్లాడాను. తండ్రి, ఈ మాటల్ని నా నోట్లో పెట్టావు, నా నోటి ఇంకా వచ్చిన మాట ఒకటి వ్యర్థం కాకున్నట్లుగా వీళ్ళు అందరూ దాన్ని వినిన వాళ్ళు దాన్ని సదుపయోగం చేసుకొని ఆ వాక్యంలో వీళ్ళు బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఆ వాక్యం అనుసారంగా తండ్రి వీళ్ళు అన్నీ ఆ సత్యం ఎరిగిన వాళ్ళు అయి ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా ప్రతిరోజు ఏ భారం లేకుండా, ఏ దుఃఖం లేకుండా అపాని కాడి అనేది ఆ మృదుమైన ఆనందమైన ఆ కార్యం వీళ్ళు ఎరిగేటట్లుగా ఏ భారం లేకుండా, ఏ దుఃఖం లేకుండా ఈ సత్యమే మిమ్మల్ని ఈ సత్యం ఎరిగినప్పుడు మిమ్మల్ని స్వతంత్రం చేయను అని చెప్పినట్లుగా తండ్రి వాక్యానికి, నీ కృప బలానికి, ఆశీర్వాద మహిమ ఐశ్వర్యానికి వీళ్ళని సమర్పించి యేసు నామంలో వీళ్ళని బ్లెస్ చేసి అంతా మహిమ నీకే సమర్పించి యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ.